హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ అట్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ ఫిజిక్స్లోని గురుత్వాకర్షణ టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. న్యూటన్ తీర్మానాల ప్రకారం సూర్యుడికి మరియు గ్రహాలకి మధ్య ఉన్న శక్తి ఏమిటి? న్యూటన్ తీర్మానాల ప్రకారం సూర్యుడికి మరియు గ్రహాలకి మధ్య ఉన్న శక్తి ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి. భూమి చుట్టూ చంద్రుని కదలికకు కేంద్ర బిందు బలాన్ని ఏది అందిస్తుంది? భూమి చుట్టూ చంద్రుని కదలికకు కేంద్ర బిందు బలాన్ని ఏది అందిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, భూమి గురుత్వాకర్షణ శక్తి. భూమి గురుత్వాకర్షణ శక్తి. సార్వత్రిక గురుత్వాకర్షణ నియమం ప్రకారం రెండు వస్తువుల మధ్య ఆకర్షణ శక్తి ఎంత? సార్వత్రిక గురుత్వాకర్షణ నియమం ప్రకారం రెండు వస్తువుల మధ్య ఆకర్షణ శక్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, వాటి ద్రవ్యరాశి యొక్క లబ్ధానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. వాటి ద్రవ్యరాశి యొక్క లబ్ధానికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. సార్వత్రిక గురుత్వాకర్షణ నియమంలో అనుపాత స్థిరాంకాన్ని ఏమని పిలుస్తారు? సార్వత్రిక గురుత్వాకర్షణ నియమంలో అనుపాత స్థిరాంకాన్ని ఏమని పిలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం. సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం. సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం విలువ ఎవరు కనుగొన్నారు? సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం విలువను ఎవరు కనుగొన్నారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, హెన్రీ కావెండిష్. హెన్రీ కావెండిష్. సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? సార్వత్రిక గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఆకర్షణ శక్తికి మరియు రెండు వస్తువుల మధ్య దూరానికి మధ్య సంబంధం ఏమిటి? ఆకర్షణ శక్తికి మరియు రెండు వస్తువుల మధ్య దూరానికి మధ్య సంబంధం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఆకర్షణ శక్తి రెండు వస్తువుల మధ్య దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఆకర్షణ శక్తి రెండు వస్తువుల మధ్య దూరానికి విలోమానుపాతంలో ఉంటుంది. సార్వత్రిక గురుత్వాకర్షణ నియమంలో రెండు వస్తువుల ద్రవ్యరాశి లబ్ధాన్ని ఏమని పిలుస్తారు? సార్వత్రిక గురుత్వాకర్షణ నియమంలో రెండు వస్తువుల ద్రవ్యరాశి లబ్ధాన్ని ఏమని పిలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి. వస్తువులు భూమి వైపు పడటానికి కారణమయ్యే శక్తి ఏమిటి? వస్తువులు భూమి వైపు పడడానికి కారణమయ్యే శక్తి ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి. భూమి వైపు పడే వస్తువుల కదలికను మనం ఏమని పిలుస్తాము? భూమి వైపు పడే వస్తువుల కదలికను మనం ఏమని పిలుస్తాము? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, స్వేచ్ఛాపతనం. స్వేచ్ఛాపతనం. గురుత్వాకర్షణ శక్తి వల్ల వస్తువులు పడిపోవడంలో కలిగే త్వరణాన్ని ఏమంటారు? గురుత్వాకర్షణ శక్తి వల్ల వస్తువులు పడిపోవడంలో కలిగే త్వరణాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గురుత్వాకర్షణ వల్ల కలిగే త్వరణం. గురుత్వాకర్షణ శక్తి వల్ల కలిగే త్వరణం. గురుత్వాకర్షణ త్వరణం యొక్క యూనిట్ ఏమిటి? గురుత్వాకర్షణ త్వరణం యొక్క యూనిట్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, సెకనుకు మీటర్ స్క్వేర్. సెకనుకు మీటర్ స్క్వేర్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ద్రవ్యరాశి m ఉన్న వస్తువుపై గురుత్వాకర్షణ శక్తి పరిమాణాన్ని లెక్కించడానికి సూత్రం ఏమిటి? ద్రవ్యరాశి m ఉన్న వస్తువుపై గురుత్వాకర్షణ శక్తి పరిమాణాన్ని లెక్కించడానికి సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, F = mg. F = m × g. m ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై గురుత్వాకర్షణ శక్తి పరిమాణాన్ని లెక్కించడానికి సూత్రంలో తీసుకోబడిన ద్రవ్యరాశి ఎంత? m ద్రవ్యరాశి ఉన్న వస్తువుపై గురుత్వాకర్షణ శక్తి పరిమాణాన్ని లెక్కించడానికి సూత్రంలో తీసుకోబడిన ద్రవ్యరాశి ఎంత? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ బి భూమి ద్రవ్యరాశి. భూమి ద్రవ్యరాశి. భూమి ద్రవ్యరాశి ఎంత? భూమి ద్రవ్యరాశి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 6 × 10⁻24 కిలోగ్రాములు. 6 × 10⁻24 కిలోగ్రాములు. భూమి వ్యాసార్థం ఎంత? భూమి వ్యాసార్థం ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 6.4 × 10⁻6 మీటర్స్. 6.4 × 10⁻6 మీటర్స్. ద్రవ్యరాశి యొక్క నిర్వచనం ఏమిటి? ద్రవ్యరాశి యొక్క నిర్వచనం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒక వస్తువులో పదార్థం మొత్తం. ఒక వస్తువులోని పదార్థం మొత్తం. ద్రవ్యరాశిని ఎలా కొలుస్తారు? ద్రవ్యరాశిని ఎలా కొలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కిలోగ్రాములలో కొలుస్తారు. కిలోగ్రాములలో కొలుస్తారు. కింది వాటిలో ఏది వస్తువు యొక్క జడత్వాన్ని కొలమానం చేస్తుంది? ఏది వస్తువు యొక్క జడత్వాన్ని కొలమానం చేస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ద్రవ్యరాశి. ద్రవ్యరాశి. ద్రవ్యరాశి మరియు జడత్వం మధ్య సంబంధం ఏమిటి? ద్రవ్యరాశి మరియు జడత్వం మధ్య సంబంధం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ద్రవ్యరాశి పెరిగే కొద్దీ జడత్వం పెరుగుతుంది. ద్రవ్యరాశి పెరిగే కొద్దీ జడత్వం కూడా పెరుగుతుంది. బరువు అంటే ఏమిటి? బరువు అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఒక వస్తువు భూమి వైపు ఆకర్షించబడే శక్తి. ఒక వస్తువు భూమి వైపు ఆకర్షించబడే శక్తి. బరువు యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? బరువు యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ న్యూటన్. న్యూటన్. ఇచ్చిన ప్రదేశంలో బరువు మరియు ద్రవ్యరాశి మధ్య సంబంధం ఏమిటి? ఒక ప్రదేశంలో బరువు మరియు ద్రవ్యరాశుల మధ్య సంబంధం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ బరువు ద్రవ్యరాశికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. బరువు ద్రవ్యరాశికి నేరుగా అనులోమానుపాతంలో ఉంటుంది. ఇసుక ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? ఇసుక ఉపరితలానికి లంబంగా పనిచేసే బలాన్ని ఏమంటారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఒత్తిడి. ఒత్తిడి. మీరు వదులుగా ఉన్న ఇసుక మీద నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? మీరు వదులుగా ఉన్న ఇసుక మీద నిలబడినప్పుడు ఏం జరుగుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మీ పాదాలు వైశాల్యానికి సమానమైన ప్రాంతంలో నీ శరీర బరువు పనిచేస్తుంది. మీ పాదాల వైశాల్యానికి సమానమైన ప్రాంతంలో నీ శరీర బరువు పనిచేస్తుంది. పడుకున్నప్పుడు ఇసుకపై ఒత్తిడి ప్రభావం పడుకున్నప్పుడు కంటే ఎంత? ఇసుకపై ఒత్తిడి ప్రభావం పడుకున్నప్పుడు కంటే ఎంతగా ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మీ పాదాల వైశాల్యాన్ని కంటే ఎక్కువ. మీ పాదాల వైశాల్యం కంటే ఎక్కువ. పీడనం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? పీడనం యొక్క ఎస్ఐ యూనిట్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి న్యూటన్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. పీడనం యొక్క ఎస్ఐ యూనిట్ పేరు పెట్టబడిన శాస్త్రవేత్త ఎవరు? పీడనం యొక్క ఎస్ఐ యూనిట్ పేరు పెట్టబడిన శాస్త్రవేత్త ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పాస్కల్. పాస్కల్. కింది వాటిలో ఏ ప్రకటన బలం వైశాల్యం మరియు పీడనం మధ్య సంబంధాన్ని బాగా వివరిస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వైశాల్యం చిన్నదైతే పీడనం పెద్దది. వైశాల్యం చిన్నదైతే పీడనం పెద్దది. గోళ్లకు కోణాల చివరలు ఎందుకు ఉంటాయి? గోళ్లకు కోణాల చివరలు ఎందుకు ఉంటాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి కొన వద్ద ఒత్తిడిని పెంచడానికి. కొన వద్ద ఒత్తిడిని పెంచడానికి. కత్తులకు పదునైన అంచులు ఎందుకు ఉంటాయి? కత్తులకు పదునైన అంచులు ఎందుకు ఉంటాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అంచు వద్ద ఒత్తిడిని పెంచడానికి. అంచు వద్ద ఒత్తిడిని పెంచడానికి. భవనాలకు విశాలమైన పునాదులు ఎందుకు ఉంటాయి? భవనాలకు విశాలమైన పునాదులు ఎందుకు ఉంటాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భవనం బరువు పెద్ద విస్తీర్ణంలో పంపిణీ చేయడానికి. గోరు నీటిలో మునిగిపోతున్నప్పుడు కార్క్ ఎందుకు తేలుతుంది? గోరు నీటిలో మునిగిపోతున్నప్పుడు కార్క్ ఎందుకు తేలుతుంది? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ ఏ కార్క్ నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. అయితే గోరు నీటి కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. కార్క్ నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. గోరు నీటి కంటే ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. అప్ట్రస్ట్ అంటే ఏమిటి? అప్ట్రస్ట్ అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ద్రవంలో ఒక వస్తువుపై పనిచేసే శక్తి. ద్రవంలో ఒక వస్తువుపై పనిచేసే శక్తి. కింది వాటిలో ఏ వస్తువులు నీటిలో తేలుతాయి? కింది వాటిలో ఏ వస్తువులు నీటిలో తేలుతాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన వస్తువు. నీటి కంటే తక్కువ సాంద్రత కలిగిన వస్తువు. ఆర్కిమెడిస్ సూత్రం అంటే ఏమిటి? ఆర్కిమెడిస్ సూత్రం అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తేలియాడే సూత్రం. తేలియాడే సూత్రం. తేలియాడే శక్తి అంటే ఏమిటి? తేలియాడే శక్తి అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ద్రవాన్ని పైకి నెట్టే వస్తువు యొక్క శక్తి. ద్రవాన్ని పైకి నెట్టే వస్తువు యొక్క శక్తి. ఓడలు నీటిపై ఎందుకు తేలుతాయి? ఓడలు నీటిపై ఎందుకు తేలుతాయి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ అవి నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి కాబట్టి. అవి నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి కాబట్టి. సాంద్రతను కొలిచే యూనిట్ ఏది? సాంద్రతను కొలిచే యూనిట్ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి క్యూబిక్ మీటర్కు కిలోగ్రాములు. క్యూబిక్ మీటర్కు కిలోగ్రాములు. స్వేచ్ఛగా పడే వస్తువుల గురించి కింది ప్రకటనలో ఏది తప్పు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి స్వేచ్ఛగా పడే వస్తువులు గాలి నిరోధకతను అనుభవిస్తాయి. ఇది వాటి త్వరణాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక బంతిని 20 మీటర్ల ఎత్తు నుండి పడవేస్తారు. అది నేలను తాకడానికి ఎంత సమయం పడుతుంది? ఒక బంతిని 20 మీటర్ల ఎత్తు నుండి పడేస్తారు. అది నేలను తాకడానికి ఎంత సమయం పడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 2.04 సెకండ్స్. 2.04 సెకండ్స్. ఒక వస్తువును 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో పైకి విసిరివేస్తారు. గరిష్ట ఎత్తును చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎత్తు తెలియకుండా దాన్ని నిర్ణయించలేము. ఎత్తు తెలియకుండా దానిని నిర్ణయించలేము. ఒక ఈక మరియు సుత్తును ఒకే ఎత్తు నుండి శూన్యంలో పడవేస్తారు. ఏది ముందుగా నేలను తాకుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అవి రెండు ఒకే సమయంలో నేలను తాకుతాయి. అవి రెండు ఒకే సమయంలో నేలను తాకుతాయి. ఒక బంతిని 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో నిలువుగా పైకి విసిరితే అది ఎంత గరిష్ట ఎత్తుకు చేరుకుంటుంది? ఒక బంతిని 30 మీటర్ పర్ సెకండ్ వేగంతో నిలువుగా పైకి విసిరితే అది ఎంత గరిష్ట ఎత్తును చేరుకుంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 91.8 మీటర్లు. 91.8 మీటర్లు. భూమిపై ఒక వస్తువు ద్రవ్యరాశి 50 కిలోగ్రాములవితే చంద్రునిపై దాని బరువు ఎంత? ఇక్కడ గురుత్వాకర్షణ త్వరణం భూమి కంటే దాదాపు 6 వంతు ఉంటుంది. భూమిపై ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి 50 కిలోగ్రాములవితే చంద్రునిపై దాని బరువు ఎంత? ఇక్కడ వచ్చేసి గురుత్వాకర్షణ త్వరణం భూమి కంటే దాదాపు 6 వంతు ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 83.3 కిలోగ్రాములు. 83.3 కిలోగ్రాములు. బరువును కొలవడానికి కింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? బరువును కొలవడానికి కింది వాటిలో ఏది ఉపయోగించబడుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆన్సర్ ఏ న్యూటన్లు. న్యూటన్లు. అంతరిక్షంలో బరువు మరియు ద్రవ్యరాశి గురించి కింది ప్రకటనలో ఏది నిజం? అంతరిక్షంలో బరువు మరియు ద్రవ్యరాశి గురించి కింది ప్రకటనలో ఏది నిజం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అంతరిక్షంలో బరువు 0 కానీ ద్రవ్యరాశి కాదు. అంతరిక్షంలో వచ్చేసి బరువు 0 కానీ ద్రవ్యరాశి కాదు. భూమిపై 10 కిలోల ద్రవ్యరాశి ఉన్న వస్తువు బరువు ఎంత? భూమిపై 10 కిలోల ద్రవ్యరాశి ఉన్న వస్తువు బరువు ఎంత? భూమిపై గురుత్వాకర్షణ కారణంగా త్వరణం సుమారు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా ఉంటుందన్నమాట. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 98 న్యూటన్స్. 98 న్యూటన్స్.
బరువును లెక్కించడానికి కింది వాటిలో ఏది సరైన సూత్రం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. బరువు ఈజ్ ఈక్వల్ టు గురుత్వాకర్షణ కారణంగా శక్తి ఇంటూ త్వరణం. గురుత్వాకర్షణ శక్తి ఇంటూ త్వరణం. మీ తరగతి గదిలో ఒక రాయిని మరియు ఒక ఆకును ఒకే ఎత్తు నుండి పడివేసినప్పుడు పరిశీలన ఏమిటి? మీ తరగతి గదిలో ఒక రాయిని మరియు ఒక ఆకును ఒకే ఎత్తు నుండి పడివేసినప్పుడు పరిశీలన ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. గాలి నిరోధకత కారణంగా రాయి ముందుగా నేలను చేరుతుంది. గాలి నిరోధకత కారణంగా రాయి ముందుగా నేలను చేరుకుంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ ఫిజిక్స్లోని పని మరియు శక్తి టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందామండి. అలాగే మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో బయాలజీకి సంబంధించి ఆల్ చాప్టర్స్ అనేది కంప్లీట్ చేయడం జరిగిందండి, 10th నుంచి 6th క్లాస్ వరకు. అలాగే ఫిజిక్స్ సంబంధించి కూడా 8th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఆ వీడియోస్ కొన్ని చూడని వాళ్ళతో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు మొత్తం అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి, కాబట్టి చాలా ఉపయోగపడతాయి. ఒకసారి స్కిప్ చేయకుండా ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. పని చేయడానికి తప్పనిసరిగా పాటించాల్సిన 2 షరతులు ఏమిటి? పని చేయడానికి తప్పనిసరిగా పాటించాల్సిన 2 షరతులు ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. శక్తి ఒక వస్తువుపై పనిచేయాలి మరియు వస్తువు స్థానభ్రంశం చెందాలి. ఒక శక్తి ఒక వస్తువుపై పని చేయాలి మరియు వస్తువు స్థానభ్రంశం చెందాలి. శాస్త్రీయ దృక్కోణం నుండి పని యొక్క నిర్వచనం ఏమిటి? శాస్త్రీయ దృక్కోణం నుండి పని యొక్క నిర్వచనం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. బలం మరియు స్థానభ్రంశం యొక్క లబ్ధం. బలం మరియు స్థానభ్రంశం యొక్క లబ్ధం. పని యొక్క యూనిట్ ఏమిటి? పని యొక్క యూనిట్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. జౌల్. జౌల్. వస్తువుపై బలం 0 అయినప్పుడు ఏం పని జరుగుతుంది? వస్తువుపై బలం 0 అయినప్పుడు ఏమి పని జరుగుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 0. వస్తువు స్థానభ్రంశం 0 అయినప్పుడు ఏమి పని జరుగుతుంది? వస్తువు స్థానభ్రంశం 0 అయినప్పుడు ఏమి పని జరుగుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. 0 పని జరుగుతుంది. 0 పని జరుగుతుంది. ఒక వస్తువు స్థానభ్రంశం చెందే దిశలో బలాన్ని ప్రయోగిస్తారు. ఈ పరిస్థితిలో బలాన్ని చేసే పని ఏమిటి? ఒక వస్తువు స్థానభ్రంశం చెందే దిశలో బలాన్ని ప్రయోగిస్తారు. ఈ పరిస్థితిలో బలాన్ని చేసే పని ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ధనాత్మకం. ధనాత్మకం. ఏకరీతి వేగంతో ఒక వస్తువు యొక్క కదలిక దిశకు వ్యతిరేక దిశలో ఒక బలాన్ని ప్రయోగిస్తారు. దీనివల్ల అది ఒక నిర్దిష్ట స్థానభ్రంశం తర్వాత ఆగిపోతుంది. ఈ పరిస్థితిలో ఆ శక్తి చేసే పని ఏమిటి? ఏకరీతి వేగంతో ఒక వస్తువు యొక్క కదలిక దిశకు వ్యతిరేక దిశలో ఒక బలాన్ని ప్రయోగిస్తారు. దీనివల్ల అది ఒక నిర్దిష్ట స్థానభ్రంశం తర్వాత ఆగిపోతుంది. ఈ పరిస్థితిలో ఆ శక్తి చేసే పని ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ప్రతికూల పని. ప్రతికూల పని. ఒక శక్తి చేసే పని ఎలా ఉంటుంది? ఒక శక్తి చేసే పని ఎలా ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. పాజిటివ్ మరియు నెగిటివ్ రెండూ ఉంటాయి. పాజిటివ్ మరియు నెగిటివ్ రెండూ ఉంటాయి. సైన్స్లో శక్తి అంటే ఏమిటి? సైన్స్లో శక్తికి నిర్వచనం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. పని చేయగల వస్తువు సామర్థ్యం. పని చేయగల వస్తువు యొక్క సామర్థ్యం. శక్తి ఉన్న వస్తువు మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు దానికి ఏమి జరుగుతుంది? శక్తి ఉన్న వస్తువు మరొక వస్తువుపై బలాన్ని ప్రయోగించినప్పుడు దానికి ఏమి జరుగుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. శక్తిని కోల్పోతుంది. శక్తిని కోల్పోతుంది. శక్తి యొక్క యూనిట్ ఏమిటి? శక్తికి యూనిట్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. జౌల్. జౌల్. జౌలుకు బదులుగా ఉపయోగించే పెద్ద శక్తి యూనిట్ ఏమిటి?
జౌలుకు బదులుగా ఉపయోగించే పెద్ద శక్తి యూనిట్ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కిలో జౌల్. కిలో జౌల్. ఒక వస్తువు కలిగి ఉన్న శక్తిని ఎలా కొలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పని చేయగల సామర్థ్యం పరంగా. గతిశక్తి అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఒక వస్తువు దాని కదలిక కారణంగా కలిగి ఉన్న శక్తి. కింది వాటిలో శక్తి రూపం ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. గతిశక్తి, స్థితిశక్తి, విద్యుత్ శక్తి. మరియు విద్యుత్ శక్తి. ఒక వస్తువు యొక్క గతిశక్తికి మరియు దాని వేగానికి మధ్య సంబంధం ఏమిటి? ఉన్న సంబంధం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వేగం పెరిగే కొద్దీ గతిశక్తి పెరుగుతుంది. గతిశక్తి కూడా పెరుగుతుంది. కింది వాటిలో ఏది పని చేయగలదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కదలికలో ఉన్న వస్తువు. ఒక వస్తువు వేగం పెరిగే కొద్దీ దాని గతిశక్తి ఎలా మారుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి అది పెరుగుతుంది. భూమి నుండి h ఎత్తు వరకు పెరిగిన వస్తువు ద్వారా పొందే శక్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి mgh. శక్తి నిత్యత్వ నియమం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శక్తిని ఒక రూపం నుండి మరొక రూపంలోకి మాత్రమే మార్చవచ్చు. శక్తి పరివర్తన ప్రక్రియ సమయంలో లేదా తరువాత ఒక వస్తువు యొక్క మొత్తం శక్తి ఎంత? వ్యవస్థ యొక్క మొత్తం శక్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పరివర్తన తర్వాత మొత్తం శక్తి మారదు. స్వేచ్ఛాపతనం ప్రారంభంలో వస్తువు యొక్క గతిశక్తి ఎందుకు సున్నాగా ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి వస్తువు యొక్క వేగం సున్నా కాబట్టి. ఒక వస్తువు యొక్క మొత్తం యాంత్రిక శక్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒక వస్తువు యొక్క గతిశక్తి మరియు సంభావ్య శక్తి మొత్తం. ఒక వస్తువు స్వేచ్ఛగా పడిపోయినప్పుడు దాని స్థితిశక్తికి ఏం జరుగుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి అది తగ్గుతుంది. శక్తి అంటే ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. శక్తి బదిలీ రేటు, చేసిన పని మొత్తం, పని జరిగే వేగం. చేసిన పని మొత్తం మరియు పని జరిగే వేగం. శక్తి యొక్క యూనిట్ ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వాట్. జేమ్స్ వాట్ ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వాట్ యూనిట్ ఆవిష్కర్త. శక్తిని ఎలా కొలుస్తారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శక్తి బదిలీ రేటు ద్వారా. శక్తికి సూత్రం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ శక్తి పని బై సమయం. వాట్ యొక్క నిర్వచనం ఏమిటి? ద ఆన్సర్ ఈస్
ఆప్షన్ డి 1 సెకండ్లో 1 జౌలు పని చేయగల యంత్ర సామర్థ్యం. 1 సెకండ్లో 1 జౌలు పని చేయగల యంత్ర సామర్థ్యం. వాట్ మరియు కిలోవాట్ మధ్య సంబంధం ఏమిటి? వాట్ మరియు కిలోవాట్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్. 1 కిలోవాట్ ఈజ్ ఈక్వల్ టు 1000 వాట్స్. కింది వాటిలో ఏది శక్తి రూపం కాదు? కింది వాటిలో ఏది శక్తి రూపం కాదు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి బలం. 500 కిలోల రోలర్ కోస్టర్ కారు నుండి 500 కిలోల రోలర్ కోస్టర్ కారు భూమి నుండి 50 మీటర్ల ఎత్తులో కొండ పైభాగంలో ఉంటుంది. రోలర్ కోస్టర్ కారు యొక్క సంభావ్య శక్తి ఎంత? 500 కిలోల రోలర్ కోస్టర్ కారు భూమి నుండి 50 మీటర్ల ఎత్తులో కొండ పైభాగంలో ఉంటుంది. రోలర్ కోస్టర్ కారు యొక్క సంభావ్య శక్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 2,45,000 జౌల్స్. 2,45,000 జౌల్స్. 50 కిలోల బరువున్న వస్తువును నేల నుండి 10 మీటర్ల ఎత్తుకు ఎత్తుతారు. ఎంత పని జరిగింది? 50 కిలోల బరువున్న వస్తువును నేల నుండి 10 మీటర్ల ఎత్తుకు ఎత్తుతారు. ఎంత పని జరిగింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 5,000 జౌల్. 5,000 జౌల్స్. కింది వాటిలో గతిశక్తికి ఉదాహరణ ఏది? కింది వాటిలో గతిశక్తికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి కదిలే కారు. కదిలే కారు. ఒక వ్యక్తి 20 న్యూటన్ శక్తితో ఒక పెట్టెను నేలపైకి తోస్తాడు. పెట్టె 5 మీటర్లు కదిలితే ఎంత పని జరిగింది? ఒక వ్యక్తి 20 న్యూటన్ శక్తితో ఒక పెట్టెను నేలపైకి తోస్తాడు. పెట్టె 5 మీటర్లు కదిలితే ఎంత పని జరిగింది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 100 జౌల్స్. 100 జౌల్స్. కింది వాటిలో స్థితి శక్తికి ఉదాహరణ ఏది? స్థితి శక్తికి ఉదాహరణ ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సాగదీసిన రబ్బర్ బ్యాండ్. సాగదీసిన రబ్బరు బ్యాండ్. ఒక యంత్రం 500 న్యూటన్ లోడ్ను 10 సెకండ్లో 100 మీటర్ల ఎత్తు ద్వారా ఎత్తుతుంది. యంత్రం యొక్క శక్తి ఎంత? ఒక యంత్రం 500 న్యూటన్ లోడ్ను 10 సెకండ్లలో 100 మీటర్ల ఎత్తు ద్వారా ఎత్తుతుంది. యంత్రం యొక్క శక్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 50 వాట్స్. 50 వాట్స్. పని మరియు శక్తి గురించి కింది ప్రకటనలో ఏది నిజం? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి పని మరియు శక్తి భిన్నమైనవి కానీ సంబంధిత భావనలు. పని మరియు శక్తి భిన్నమైనవి కానీ సంబంధిత భావనలు. 2 కిలోల బరువున్న వస్తువు 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది. దాని గతిశక్తి ఎంత? 2 కిలోల బరువున్న వస్తువు 10 మీటర్ పర్ సెకండ్ వేగంతో కదులుతుంది. దాని గతిశక్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 200 జౌల్స్. 200 జౌల్స్. బంతి వేగం రెట్టింపు అయినప్పుడు దాని గతిశక్తి ఎంత? బంతి వేగం రెట్టింపు అయినప్పుడు దాని గతిశక్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి 4 రెట్లు అవుతుంది. 4 రెట్లు అవుతుంది. ఒక భవనం పై నుండి అసమాన ద్రవ్యరాశి కలిగిన 2 వస్తువులను పడవేస్తారు. కింది వాటిలో ఏది ఏ క్షణంలోనైనా 2 వస్తువులకు సమానంగా ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి గురుత్వాకర్షణ శక్తి. గురుత్వాకర్షణ శక్తి. తలపై పెట్టెతో ఉన్న వ్యక్తి నిచ్చెన ఎక్కుతున్నాడు. పెట్టెపై ఉన్న వ్యక్తి చేసిన పని ఏమిటి? తలపై పెట్టెతో ఉన్న వ్యక్తి నిచ్చెన ఎక్కుతున్నాడు. పెట్టెపై ఉన్న వ్యక్తి చేసిన పని ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పాజిటివ్. తలపై సూట్ కేసుతో ఉన్న ఒక పోర్టర్ ఏకరీతి వేగంతో మెట్లు ఎక్కుతున్నాడు. సూట్ కేసుపై ఉన్న సూట్ కేసు బరువు ద్వారా జరిగే పని ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి నెగటివ్. కింది సందర్భంలో పని పూర్తయినట్లు చెబుతారు? కింది ఏ సందర్భంలో పని పూర్తయినట్లు చెబుతారు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి సీత బొమ్మ కారును లాగుతోంది.
సీత బొమ్మ కారును లాగుతుంది. పని ఏమి ఉంది? పనికి ఏమి ఉంటుంది? పనికి వచ్చేసరికి కింది వాటిలో ఏమి ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, పరిమాణం మాత్రమే ఉంటుంది, దిశ లేదు. పరిమాణం మాత్రమే ఉంటుంది కానీ దిశ ఉండదు. శక్తి ఎలా నిర్వచించబడింది? శక్తి ఎలా నిర్వచించబడింది? పి, పనిచేసే రేటు, క్యూ, శక్తి బదిలీ రేటు, ఆర్, గతి మరియు సంభావ్య శక్తి మొత్తం. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, పి మరియు క్యూ, పని చేసే రేటు, శక్తి బదిలీ రేటు. ఈ రెండింటిని బేస్ చేసుకొని శక్తిని నిర్వచిస్తారన్నమాట. చైతన్య 5 నిమిషాల్లో 300 జౌల్ పనిచేస్తుంది. ఆమె ద్వారా పంపిణీ చేయబడిన శక్తి ఎంత? చైతన్య 5 నిమిషాల్లో 300 జౌల్స్ పనిని చేస్తుంది. ఆమె ద్వారా పంపిణీ చేయబడిన శక్తి ఎంత? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, 1 వాట్. 1 వాట్. చెట్టు ఎక్కిన వ్యక్తి తన కండర శక్తిని ఏ శక్తిగా మార్చుకోగలుగుతాడు? చెట్టు ఎక్కిన వ్యక్తి తన కండర శక్తిని ఏ శక్తిగా మార్చుకోగలుగుతాడు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, స్థితి శక్తి. స్థితి శక్తి. గోడ గడియారంలో చుట్టిన స్ప్రింగ్లో ఉండే స్థితిజ శక్తి ఆ గడియారంలోని ముళ్ళును తిరగటానికి కావలసిన ఏ శక్తిగా మారుతుంది? గోడ గడియారంలో చుట్టిన స్ప్రింగ్లో ఉండే స్థితిజ శక్తి ఆ గడియారంలోని ముళ్ళును తిరగడానికి కావలసిన ఏ శక్తిగా మారుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఆప్షన్ 2, గతి శక్తి. గతి శక్తి. ఒక వ్యక్తి జారుడు బల్ల మీదకు ఎక్కిన తర్వాత కిందకు జారుతున్నప్పుడు అతడి కండర శక్తి ఏ శక్తిగా మారుతుంది? ఒక వ్యక్తి జారుడు బల్ల నుంచి మీదకు ఎక్కిన తర్వాత కిందకి జారుతున్నప్పుడు అతని శక్తి ఏ శక్తిగా మారుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ 2, గతి శక్తి. గతి శక్తి. భూమి మీద నుంచి కొంత ఎత్తులో ఎగురుతున్న గద్ద కలిగి ఉండే శక్తి ఏది? భూమి మీద నుండి కొంత ఎత్తులో ఎగురుతున్నటువంటి గద్ద కలిగి ఉండే శక్తి ఏది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, యాంత్రిక శక్తి. యాంత్రిక శక్తి. చెట్టు కొమ్మపై ఉన్న పక్షి ఎగరటం ప్రారంభించినప్పుడు దాని స్థితి శక్తి ఏ శక్తిగా మారుతుంది? చెట్టు కొమ్మపై ఉన్న పక్షి ఎగరటం ప్రారంభించినప్పుడు దాని స్థితి శక్తి ఏ శక్తిగా మారుతుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, యాంత్రిక శక్తి. యాంత్రిక శక్తి. శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? శక్తి నిత్యత్వ నియమాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఐన్స్టీన్. ఐన్స్టీన్. సైకిల్లో ఏర్పాటు చేసిన డైనమో ఏ శక్తిగా మారుస్తుంది? సైకిల్లో ఏర్పాటు చేసినటువంటి డైనమో ఏ శక్తిగా మారుస్తుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది. పనికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? పనికి ఎస్ఐ ప్రమాణం ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, జౌల్. జౌల్. క్యారమ్ బోర్డుపై కాయిన్స్ పేర్చి స్ట్రైకర్తో కొట్టినప్పుడు కాయిన్స్ కుండే శక్తి ఏమిటి? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, గతి శక్తి. గతి శక్తి. మైక్రోఫోన్లోని శక్తి పరివర్తనం ఏ విధంగా ఉంటుంది? మైక్రోఫోన్లోని శక్తి పరివర్తనం ఏ విధంగా ఉంటుంది? ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ధ్వని శక్తి విద్యుత్ శక్తి. ధ్వనిశక్తి విద్యుత్ శక్తిగా పరివర్తనం చెందుతుంది. ధ్వనిశక్తి వచ్చేసి విద్యుత్ శక్తిగా పరివర్తనం చెందుతుంది.